నీ ఆస్తిపాస్తులు సల్లగుండా పోయేటప్పుడు ఏమన్నా వెనుక ముళ్ళ కట్టుకొని పోతారు అవుల్లా. బతుకున్నప్పుడే అవ్వయ్యలను మంచిగా చూసుకోవాలి గాని ఆ ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను గిట్ల కొట్టి మస్తుగా భయపెడతీవి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొడుకును అల్లారు ముద్దుగా కంటికి రెప్పలెక్క చూసుకొని పెంచి పెద్ద చేసి చదువు చెప్పి ప్రయోజకం చేస్తే ఇవాళ ఆగమేకై తల్లిదండ్రులను కొట్టే స్థితికి వచ్చింది ఈ సిఐ సారు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే వనపర్తి జిల్లా కిలగనపురం మండలం వెంకటాయపల్లి గ్రామంలో జరిగిందుల్లా. అయితే రఘునాథ్ రెడ్డి బొమ్మలమ్మ అనే దంపతులకు నాగేశ్వర రెడ్డి అనే కొడుకు ఉన్నాడుల్లా. ఆ కొడుకు ఇప్పుడు సిఐగా పనిచేస్తున్నాడు. అయితే పెద్ద కొడుకు నాగేశ్వర రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నాగేశ్వర రెడ్డి అనే సిఐ ఆస్తి కోసం వాళ్ళ అమ్మను నాయనను మస్తు గానం కొట్టి వేధిస్తున్నాడట. అప్పటికి వాళ్ళ దగ్గర నుంచి 15 ఎకరాల భూమిని తీసుకుని అదనంగా ఇంకొక 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులు హింసిస్తున్నాడు. ఇదంతా తట్టుకోలేని తల్లిదండ్రులు ఏం చేసిర్రు అంటే నా కొడుకు నాగేశ్వర రెడ్డి నుంచి వెళ్ళి మాకు ప్రాణహాని ఉన్నదని డీజీపీకి ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిర్రట. చూసి రావుల్లా కాలం తీరు ఎటు పోతున్నదో. ఆస్తుల్లో ఏకంగా తల్లిదండ్రులను కొట్టే కాడికి వచ్చింది కదా. సార్ వెంకటాంపల్లె ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. పెళ్ళాళ్ళకు సరి ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు. మేము విన్నాం. నేను సంపాదించిన సార్ అంటాడు. అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్. ఆయనకు జాబ్ రాకముందు మాతోటి ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు ఒకసారి చూడుండు సార్, మా బాండ్ కాయిదాలన్నా చూడుండు సార్ అన్న. సార్ మీ సోయి మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు. ఎవరి దగ్గర లేవు సారు. మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మతోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది. ఆడ దొంగల బాధ అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు. ఆమె కష్టమే తిన్నాం, 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. అప్పుడు నీళ్ళు